కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ దుఃఖాక్రాంతులై ఉండాలి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని, నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమని చెప్పుచున్నది. నీ దేవుని సేవకురాలకు శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో చాలామందికి శ్రమలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎదుర్కోవాలి. దేవునిలో ఎక్కువ ఎవరైతే వాడబడతారో వారికి శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎంతోమంది సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అలాంటినప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి మనము ప్రార్థనను మాత్రమే చేయాలి. ఆమె యెహోవా నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏమి ప్రార్థన చేయుచున్నదా అని ఆమె నోరు వంకే ఏలియా చూస్తున్నాడు. ఎలా చేస్తుంది ప్రార్థన? మనం కూడా ఎవరైనా ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అలాగే చూస్తూ ఉంటాం కదండి. హన్నా చాలా ప్రార్థనా పరురాలైన స్త్రీ. హన్నా దేవునితో కొనియాడబడిన స్త్రీ. హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసిన స్త్రీ హన్నా. మనము హన్నా వలె, ఎస్తేరు వలె మనము కూడా జ్ఞానమును కలిగి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరమును కూడా హన్నా దేవునిని జ్ఞాపకము చేసుకున్న స్త్రీ ఆమె. తన కుమారుని యెహోవాకు ప్రతిష్ట చేసినది ఎవరంటే హన్నా. మనము కూడా మన బిడ్డలను ఎవరమైనా సరే ఒప్పుకుంటామా? దేవుని సన్నిధి మనం ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటాము, కానీ మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వాడబడాలి నా బిడ్డలు, లేకపోతే నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డలు కలెక్టర్ అవ్వాలి, ఇది ఆలోచిస్తాం. కానీ మనం దేవుని సన్నిధిలోని మనం ఎలా పెంచుతున్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుతున్నామా? లేకపోతే మన బిడ్డలకు మంచి ఈవులు ఇస్తున్నామా? వాక్యాన్ని నేర్పుతున్నామా? లేకపోతే ఏమి ప్రార్థనా జీవితంలో నేర్పుతున్నామని ఎవరైనా అనుకుంటారా?